హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ నాగ సాయి శ్రీరామ్. ఈ రూబిక్స్ క్యూబ్ నేను ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. మనకి సెంటర్స్ ఉంటాయి. ఈ సెంటర్స్ అని ఎక్కడికి కదలవు. ఇప్పుడు నేను ఏదో సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ గ్రీన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కలర్ బ్లూ ఉంది. అంటే ఇప్పుడు గ్రీన్ ఇక్కడ డైమండ్ షేప్లో చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఉన్న గ్రీన్స్ వస్తాయి. ఇక్కడ మిడిల్ ఉంది కాబట్టి ఈ గ్రీన్ ఇక్కడ ఎక్కడైనా వస్తుంది. ఈ గ్రీన్ ఇక్కడికి రావాలంటే దీన్ని బ్యాక్ చేసి వచ్చేస్తుంది. దీనికి ఫార్ములాస్ అన్నీ అవసరం. ఈ గ్రీను ఇక్కడికి రావాలంటే 1 2 అంటే మీకు మామూలుగా వచ్చేసింది అని చేయటం. ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ ఇక్కడ ఉంది. 1 2 కిందకనేసి తర్వాత ఫ్రంట్ యూనివర్స్ చేసుకొని పక్కకనేసి పైకి అనేసి చూసారా, ఇక్కడ డైమండ్ వచ్చేసింది. ఈ డైమండ్ అని మనం బ్యాక్ పంపాలి. ఈ బ్యాక్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ నా ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ మ్యాచ్ చేశాక 1 2 వెనక్కి వెళ్ళిపోయింది. వైట్ మ్యాచ్ 1 2 ఇక్కడ ఎల్లో ఉంది. ఎల్లో మ్యాచ్ చేశాక 1 2 తర్వాత ఇక్కడ రెడ్ ఉంది. రెడ్ మ్యాచ్ చేశాక 1 2 చూసారా, ఇక ప్లస్ అనేది వచ్చేస్తుంది. ఇక ప్లస్ అనేది వచ్చేసినప్పుడు ఇక ఈ 2 ఫ్లోర్స్ ఫిలప్ చేయాలి. ఈ 2 ఫ్లోర్ ఫిలప్ చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని బోటమ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లో ఉంది. అంటే ఇక్కడ ఎల్లో ఉంది. ఎల్లో సైడ్ మ్యాచ్ చేశాక ఇప్పుడు ఇట్లా ఉంది. ఇంకో సైడ్ ఎల్లో ఉంది. ఈ ఎల్లో సైడ్కి మ్యాచ్ చేశాక ఇదిగో ఇక్కడ ఇట్లా పెట్టుకొని పైకి అనేసి లోపలికి అనేసి కిందకి అనేసి చూసారా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో గ్రీన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇంకా గ్రీన్ లేదు, పైకి ఉంది. పైన ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ దీన్ని పైకి అనేసి 1 2 కిందకి అనేసి దీన్ని 1 2 పైకి కిందకి అనేస్తే వచ్చేస్తుంది. దీనికి సైడ్ వైట్ ఉంది. వైట్ మ్యాచ్ చేసాక పైకి అనేసి లోపలికి అనేసి కిందకి అనేసి ఇంకొకటి సైడ్ వైట్ ఉంది. వైట్ అని లోపలికి పైకి అనేసి ఇంక ఇది ఒక్కటి ఫిలప్ చేయాలి. ఫ్లో 4 దీనికి సైడ్న ఇక్కడ ఇది ఉంది. దీనికి సైడ్న రెడ్ మ్యాచ్ చేశాక పైకి అనేసి లోపలికి అనేసి కిందకి. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకుంటే చూడండి, టాప్ లేయర్ మొత్తం మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు కింద 1 చూసారా అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మిడిల్ 4 అనేది ఫిలప్ చేయాలి. ఈ మిడిల్ 4 అనేది ఫిలప్ చేయాలంటే ఇక్కడ కింద వస్తాయి. ఇప్పుడు బ్లూ ఉంది కదా, ఇక్కడ బ్లూ ఇక్కడ లేదు కాబట్టి బ్లూ ఉన్నది మనం తీసుకోకూడదు. అంటే బ్లూ లేని తీసుకోవాలి. ఇక్కడ వైట్ ఉంది. ఇక్కడ వైట్ ఇక్కడ మ్యాచ్ చేశాక వైట్కి కింద రెడ్ ఉంది కాబట్టి రెడ్ దీనికి ఈ సైడ్ ఉంది. ఈ సైడ్ ఉంది కాబట్టి ఈ సైడ్కి మనం ఆపోజిట్ తిప్పేసి ఈ సైడ్ కిందకి అనేసి మళ్ళీ ఇవే కిందది పక్కకు అనేసి పైకి అనేసిండి. ఇక్కడ ఎల్లో గ్రీన్ డిస్టర్బ్ అయింది. ఈ గ్రీన్ ఇక్కడ ఉంది కాబట్టి పక్క అనేసి కిందకని పక్కన పైసా అనేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చేసింది. బ్లూ లేని చూసుకోవాలి. ఇక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో ఉంది. ఆరెంజ్ ఎల్లో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని సైడ్కి అనేసి కిందకి అనేసి పక్కకు అనేసి పైకి అనేసి పక్కకు అనేసి కిందకి అనేసి పక్క చూడండి. ఇది మ్యాచ్. ఇప్పుడు ఫస్ట్ లేయర్ మొత్తం మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, చూసుకొని చేసుకుంటే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గ్రీన్ అనేది మళ్ళీ టాప్ లాక్ చేసుకోవాలి. టాప్ ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి. ప్లస్ సింబల్ రావాలంటే ఇప్పుడు ఇక్కడ మిడిల్స్ ఉంటాయి చూసారా, మిడిల్ ఇక్కడ మిడిల్లో పైన బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బ్లూనే ఉండాలి. ఇక్కడ ఎక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. ఎక్కడ చేద్దాం అంటారు, ఇక్కడ చేద్దామా, ఎక్కడైనా చేయొచ్చు. నేను ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. కిందకనేసి అంటే నేను ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ముందు కదా ఇక్కడ చేద్దామంటే ఇక్కడ చేద్దాం. ఇప్పుడు దీన్ని దీన్ని కిందకనేసి పైకి అనేసి మళ్ళీ ప్యాక్ చేసేసి మళ్ళీ కిందకనేసి పక్కకు అనేసండి బ్యాక్ చేయండి. చూస్తారు ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇక్కడ ఇంకోటి వచ్చినప్పుడు మనం ఇలా అదే ఫార్ములా చేయాలి. అదే ఇట్లా ఇది ఇక్కడ రావాలి కాబట్టి కిందకి అనేసేయండి. ఏది వచ్చినా పర్లే కానీ ఇక్కడ రావాలి. అట్లా మళ్ళీ అదే ఫార్ములా పైకి అనేసి పక్కకు అనేసి కిందకి అనేసేయండి పక్కకు అనేసేయండి మళ్ళీ డౌన్స్. చూసా ప్లస్ అనేది వచ్చింది. ఇక్కడ ఎట్లా వచ్చినా పర్వాలా కానీ ప్లస్ అనేది రావాలి. ప్లస్ అనేది వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. ఇక వైట్ మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది. ఇది మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకుందాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ సెంటర్స్ ఇక్కడ వైట్ రావాలి. వైట్ ఎక్కడుంది చేసుకుందాం. వైట్
సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకో ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ ఎల్లో మ్యాచ్ చేశాక ఎల్లో ఒకటే అయింది. అందుకని మనం రెండు మ్యాచ్ చూసుకోవాలి. ఇప్పుడు వైట్ ఉంది, వైట్ మ్యాచ్ చేశాక వైట్ రెడ్ అయింది. ఇది ఇక్కడికి వెళ్ళి ఇది ఇక్కడికి రావాలంటే చూడండి ఒకసారి చెప్తున్నాను. ఇది ఇక్కడికి, ఈ రెండు మనం ఇక్కడ పెట్టుకొని ఈ సైడ్ది ఏది ప్లస్ ఏది వచ్చినా పర్వాలా, కానీ ప్లస్ మాత్రం రాదు. పైకి అనేసి 1 2 అంటే 2 సార్లు బ్యాక్స్ చేసేసి మళ్ళీ ఈ సైడ్ కిందకి అనేసి మళ్ళీ ఇదే పక్కకు అనేసేయండి, పైకి అనేసి పక్కకు అనేసి కిందకి అనేసేయండి. ఒకే ఒకసారి చేయండి, అదే మళ్ళీ ఇట్లా అనేసేయండి. అంటే ఇప్పుడు చూసారా ఆరెంజ్ అండ్ వైట్ రెడ్. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ అనేది ఫిల్అప్ చేయాలి. ఈ ఎడ్జెస్ ఫిల్అప్ చేసినట్టు రూబిక్స్ క్యూబ్ మొత్తం మ్యాచ్ అయిపోతుంది. ఈ ఎడ్జెస్ మనం చూసుకోవాలి. ఇక బ్లూ వైట్ అండ్ రెడ్ రావాలి. ఇక రెడ్ ఎక్కడ ఉంది, బ్లూ వైట్ అండ్ రెడ్ అంటే ఇది మ్యాచ్ లేదు. కార్నర్ బ్లూ రెడ్ అండ్ ఎల్లో లేదు, ఇక్కడ లేదు. ఇది ఒక్కటే మ్యాచ్ అయింది కనుక మనం ఇది ఒకటి మ్యాచ్ ఎక్కడైనా పెట్టుకోండి. 3 మ్యాచ్ అవ్వాలి. ఎక్కడైనా ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, 4 సైడ్స్లో ఎక్కడైనా చేయొచ్చు. మీరు ఎక్కడ చేద్దాం, ఎక్కడైనా చేయొచ్చు. నేను ఇక్కడ చేద్దాం అనుకున్నా, మీ ఇష్టం. నేను ఇక్కడ చేస్తాను, మీ ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ది పైకి అనాలి. లెఫ్ట్ సైడ్ పైకి అనేసి పక్కకు అనాలి. మళ్ళీ రైట్ సైడ్ది పైకి అనేసి పక్కకు అనాలి. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది కిందకి అనేసేయాలి. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఉంది కదా, ఇది కూడా ఎప్పుడైనా కిందకి అనేసేయండి. ఇప్పుడు ఎడ్జెస్ ఫిల్అప్ అయిన ఏమైనా చూసుకోండి. ఏదైనా రెడ్ ఇట్లా తెలుసు కదా, రెడ్ మ్యాచ్ చేశాక ఎడ్జెస్ ఎక్కడ ఫిల్అప్ అయింది, ఏది ఫిల్అప్ అవ్వాలా. మళ్ళీ అదే ఫామ్లో ఇచ్చింది. ఎక్కడైనా పైకి అనేసి పక్కకు అనేసి, పైకి అనేసి పక్కకు అనేసి, కిందకి అనేసి పక్కకు అనేసి, కిందకి అనేసి పక్కకు అనేసి. ఇప్పుడు ఏమైనా మ్యాచ్ అయినా ఏమో చూసుకుందాము. ఏది మ్యాచ్ అవ్వలేదు అంటే మ్యాచ్ అయిపోయింది, కానీ మళ్ళీ అదే ఫార్ములా అప్లై చేయండి. చూసారా మ్యాచ్ అయింది ఒకటి. ఇది వైట్ బ్లూ వైట్ అండ్ రెడ్, చూసారా బ్లూ వైట్ అండ్ రెడ్ ఒకటి మ్యాచ్ అయింది కదా. ఏదైనా ఒకటి మ్యాచ్ అయినప్పుడు మనం ఇది ఉంది చూసారా, దీన్ని అంటే మ్యాచ్ అయిన దాన్ని మన రైట్ సైడ్ పెట్టుకొని అదే ఇన్నర్ ఫార్ములా అదే పైకి అనేసి పక్కకు అనేసి, పైకి అనేసి పక్కకు అనేసి, కిందకు అనేసండి, పక్కకు అనేసి, కిందకు అనేసి పక్కకు అనేసండి. చూసారా ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది. చూస్తున్నారా సరిగ్గా, ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మనం ఇట్లా బాల్ట్ చేయాలి అంటే ట్రాక్ అంటే ఇప్పుడు బ్లూ 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 అంటే ఇవన్నీ పైకి వెళ్ళిపోవాలి. పైకి చేయాలంటే ఇప్పుడు ఇది పట్టించుకోకూడదు. ఈ రెండు మనం పైకి చేయాలంటే ఇదిగో ఈ రెండు పైకి వెళ్ళాలనుకోండి, ఈ రెండు మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. పైకి వెళ్ళేది మనం రైట్ సైడ్ పెట్టుకొని ఇన్నా చెప్పాను చూసారా, పైకి అనేసి 1 2 కిందకు అనేసి పక్కకు అనేసి, పైకి అనేసి పక్కకు అనేసి, కిందకు అనేసేయండి. మళ్ళీ అదే మనం లెఫ్ట్ సైడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ పైకి అన్నప్పుడు లెఫ్ట్ సైడ్దే 2 సార్లు అనాలి, 1 2. మళ్ళీ ఇది కిందకు అనేసేసి పక్కకు అనేసి, పైకి అనేసి పక్కకు అనేసి, కిందకు అనేసేయండి. చూసారా ఈ ఎడ్జ్ మ్యాచ్ అయిపోయింది. ఈ 2 ఎడ్జ్ అవ్వాలంటే మళ్ళీ అదే ఫార్ములా. ఈ ఎడ్జ్ మనం రైట్ సైడ్ పెట్టేసుకొని అదే 1 2 2 కిందకి అనేసి పక్క అనేసి, పైకి అనేసి పక్క అనేసి, కిందకి అనేసేయండి. అదే మన రైట్ సైడ్ 1 1 2 కిందకి అనేసి పక్క అనేసి, పైకి అనేసి పక్క అనేసి, కిందకి అనేసి. సరే అని మ్యాచ్ అయిపోయింది. ఈ రెండు ఇక్కడ ఈ రెండు ఉంటే ఈ రెండుని మనం ఇక బ్లూ ఈ బ్లూ పైకి వెళ్ళి ఈ రెండు కిందకి రావాలంటే ఇక బ్లూ ఉంటేనే మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి, లేకపోయినా రైట్ సైడ్ పెట్టుకొని అదే ఫార్ములా చేయాలి. నాకు బ్లూ వచ్చేసినాయి కాబట్టి పైకి అనేసి పక్కన పైకి పక్కన కిందకి, అదే మనం రైట్ సైడ్. ఇప్పుడు మనం ఈ రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. ఇన్నాత ఇక్కడ ఈ రెండు పైకి వెళ్ళి ఈ రెండు కిందకి రావాలన్నాం కదా, అప్పుడు ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే అదే ఫార్ములా పైకి అనేసి 1 2 కిందకి అదే మనం ఫార్ములా చేయాలి. చూసారు ఇప్పుడు ఈ రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు దీన్నే రూబిక్స్ క్యూబ్ అంటారు. ఇది నేర్చుకుంటే మనం రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయగలుగుతాం.